ఇన్సులిన్ అన్నది బాడీ చాలా ఇంపార్టెంట్ హార్మోన్. ఇది బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ కానీ షుగర్ కానీ వీటిని ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వాలంటే సెల్స్లోకి ఎంటర్ అవ్వాలి. సెల్స్లోకి ఎంటర్ అవ్వాలంటే ఇది ఒక కీలా పనిచేసి ఇన్సులిన్ ఉన్నప్పుడు ఆ షుగర్స్ అన్నవి సెల్స్లోకి ఎంటర్ అయ్యి అది ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. అయితే ఎక్కువగా టూ మచ్ షుగర్స్ తీసుకోవడం, జంక్ ఫుడ్స్ తీసుకోవడం, ఎక్సర్సైజ్ లేకుండా ఎక్కువ ఈ ఫ్యాటీ ఫుడ్, బెల్లీ ఫ్యాట్ ఇవన్నీ పెరిగిన వల్ల ఏమవుతుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే ఆ కీ అన్నది కొద్దిగా తుప్పట్టినట్లుగా అయ్యి, మనం సింపుల్ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నాం, ఆ తుప్పట్టినట్లుగా ఈ సెల్స్ లోకి ఆ షుగర్స్ అన్నవి ఎంటర్ అవ్వకుండా ఎక్కువ షుగర్ అన్నది బ్లడ్ స్ట్రీమ్ లో తిరుగుతుంది. ఇట్ ఈస్ వెరీ డేంజరస్ అనమాట. అయితే ఆ ఇన్సులిన్ లోపలికి వెళ్ళడం లేదు అన్నది గ్రహించుకోక సిగ్నల్స్ ఏమనిస్తుంది అంటే ఇంకొద్దిగా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయని ఇస్తూ ఉంటుంది. అప్పుడు బ్లడ్ స్ట్రీమ్ లో ఇన్సులిన్ ఎక్కువ ఉంటుంది, అలానే షుగర్ కూడా ఎక్కువ ఉండడం వల్ల రకరకాల సింటమ్స్ మొదలవుతూ ఉంటాయి, ఫ్యాటీ లివర్లు మొదలవుతూ ఉంటాయి. అలానే ఆడవాళ్ళలో పీసీఓఎస్ రావచ్చు, టైప్ 2 డయాబెటీస్ రావడానికి కూడా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది ప్రథమ కారణం అనమాట. అయితే మనం ఏం చేయాలి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని కంప్లీట్ గా రాకుండా చేసుకోవాలి అంటే ఎక్కువ షుగరీ ఫుడ్ ఇవి అవాయిడ్ చేసుకోవాలి, వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవడానికి మనం ప్రయత్నించాలి, వెయిట్ అన్నది తగ్గడానికి ప్రయత్నించాలి, ఎక్కువ స్ట్రెస్ లో గురవ్వకుండా కొద్దిగా మెడిటేషన్ కానీ కామ్గా ఉండడం కానీ ప్రయత్నించాలి, ఎక్కువ వాకింగ్, ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్ మీద ఎక్కువ దృష్టి పెట్టి జంక్ ఫుడ్స్, స్వీట్ ఫుడ్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. ఇన్సులిన్ స్పైక్ ఇచ్చే ఫుడ్లు అన్నింటినీ అవాయిడ్ చేసుకొని గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే మనకి ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వాటి నుంచి బయటపడి మనం ఆరోగ్యంగా ఉంటాం అనమాట. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చినప్పుడు కొన్ని సింటమ్స్, ఎర్లీ సైన్స్ నేను పాత వీడియోలో చెప్పాను కదా, ఆ సైన్స్ ఎవరైనా చూసినట్టయితే వెంటనే వాటిని గ్రహించుకొని కంప్లీట్ గా మనం వెనక్కి వస్తే టైప్ 2 డయాబెటీస్, ఓవర్ వెయిట్, టైర్డ్నెస్ వీటన్నిటి నుంచి కూడా కంప్లీట్ గా దూరం అయ్యి ఆడవాళ్ళు అయితే పీసీఓఎస్ నుంచి కూడా బయటకు రావడానికి ఆస్కారం ఉందన్నమాట. ఎప్పుడైనా తుప్పట్టిన తాళం ఉంటే తుప్పుని తొలగించుకోవాలి, కానీ తాళాలు ఎన్నెన్ని మారుస్తారు. ఏవో కొత్త కొత్త మాత్రలు వేసుకొని ఆరోగ్యాన్ని ఇంకా పాడు చేసుకోకండి. యాక్టివ్గా ఉండండి, ఎక్సర్సైజ్ చేయండి, ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ బారి నుంచి బయటపడండి. థ్యాంక్ యూ.